హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షెల్లాస్. ఇది పార్ట్ 15 అండి. 2 డేస్ నుంచి కొంచెం బిజీ, అందువల్ల అయితే వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను. పిల్లలకి 2 డేస్ ఎక్స్టెన్షన్ చేశారు కదా హాలిడేస్, అందువల్ల ఇక పార్ట్ 15 అయితే కంటిన్యూ చూసేస్తాను. ఇక చూడండి ఫ్రెండ్స్, ఎవరన్నా 1 to 14 వినకపోయినా చూడకపోయినా లైక్ చేయకపోయినా ఒకసారి వినండి, లైక్ చేయండి. ఇక శివతో అయితే శృతి అయితే మాట్లాడదనమాట. ఇక వీళ్ళంతా కూడా మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ లాగా ఒక క్యాంప్ అనేది ఏర్పాటు చేయాలనుకుంటారు. ఇక ఆ క్యాంప్లో ఇక శృతి వీళ్ళంతా కూడా వాలంటీర్స్గా ఇక శివ అయితే మెయింటైన్ చేస్తూ అన్నట్లుగా కెప్టెన్ లాగా అయితే ఉంటారనమాట. ఇక ఈ శివ వస్తారు, వీళ్ళందరూ కూడా ఇక ఒక సర్వే ఏరియా లాగా అయితే వెళ్తారు. కొన్ని ఏరియాస్కి కొంతమంది వెళ్ళాలి, అక్కడ అవగాహన కలిగించాలి అని చెప్పేసి ఇక వస్తారు. చెప్తే సరే మేడం అని చెప్పేసి అంటారు. ఇక శివతో పాటు శృతి ఇంకా మిగతా 2 స్టూడెంట్స్ 3 వెళ్తారనమాట. ఇక తను కూడా అసలు మాట్లాడలేదు కదా శృతి. ఇక శివ కూడా అసలు బెట్టుగా అయితే ఉంటాడనమాట, మాట్లాడకపోతే మానుకో అని చెప్పేసి. ఇక శృతి దగ్గరే నుంచొని ఇక కొన్ని అడుగుతూ ఉన్నా కానీ సమాధానం కూడా సరిగ్గా చెప్పకుండా కోపంగా అయితే ఉంటుంది. ఇక అలా ఉండేసరికి శివకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక అందుకనే ఇక పక్కన క్లాస్మేట్స్ ఉంటారు కదా శృతి పక్కన మామూలుగా, ఇక వాళ్ళతో అయితే మాట్లాడుతూ క్లోజ్గా ఉన్నట్లుగా అయితే చేస్తూ ఉంటాడు. ఇక దాంతో ఇక శృతికి చాలా కోపం అయితే వస్తూ ఉంటుంది. నేను మాట్లాడకపోతే ఇంకా బ్రతిమలాడొచ్చు కదా, మరి బ్రతిమలాడకుండా ఇక అలానే వదిలేస్తాడు. సారీ చెప్పొచ్చు కదా, అయినా ఇంకా చాలాసార్లు సారీ చెప్తే ఏంటి తప్పు, 1-2 సార్లే కదా చెప్పింది అని చెప్పేసి ఇక శృతి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇన్నిసార్లు అంటే 1 సార్లు చెప్పాలా ఏంటి, సారీ ఒకసారి చెప్తే సరిపోదా ఏంటి అని చెప్పేసి ఇక శివ అనుకుంటూ నువ్వు మాట్లాడకపోతే మానుకో అన్నట్లుగా అయితే ఉంటాడనమాట బెట్టుగా. ఇక శృతి నువ్వు అటు వెళ్ళి సర్వే చేస్తూ వాళ్ళని అడిగి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ రాసుకో, నువ్వు రా అని చెప్పేసి ఇక శృతి పక్కన అమ్మాయిని అయితే నువ్వు రా మన ఇద్దరం ఇటు వెళ్దాం అనేసి ఇక తన పక్కకు పంపించేసరికి ఇంకా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ అయితే వెళ్తూ ఉంటే శృతికి చాలా కోపం అయితే వస్తూ ఉంటుంది. కావాలని ఇలా చేస్తున్నాడు నాకు అర్థమైందని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక శివ అయితే నీకు అర్థమైనా నువ్వేం చేయలేవులే అన్నట్లుగా అయితే ఇలానే కావాలనే రచ్చగొట్టేలాగా అయితే ఇలా చేస్తూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా తనైతే ముసలి వాళ్ళు వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక రిపోర్ట్ కలెక్ట్ చేసుకున్నట్లు వాళ్ళని అడుగుతూ ఉంటుంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇలా చెప్తూ ఉంటారు వాళ్ళు. ఇక్కడ వీళ్ళిద్దరేమో ఏం మాటలు చెప్పుకుంటూ నవ్వుకుంటూ అయితే ఉంటారు. మేమైతే ఇక్కడ వర్క్ చేస్తున్నాం, మీరైతేనో నవ్వుకోవడానికి ఇలా చేయడానికా వచ్చేది అని చెప్పేసి ఏం చేస్తున్నారు మీరిద్దరు అనేసి శృతి అయితే వస్తుంది. అంటే ఏంది వర్క్ చేస్తున్నావు అని అంటే, మరి వర్క్ చేసేటప్పుడు ఎందుకు నవ్వుకోవడాలు అని చెప్పేసి అన్నీ అడుగుతూ ఉంటుందన్నమాట. క్యాజువల్గా నవ్వుకున్నాము అంతే తప్పితే ఏం లేదు ఇక్కడ అని చెప్పేసి ఉంటే అయినా నీకు ఎందుకో కోపం వస్తుంది అని చెప్పేసి రిషి అయితే అంటాడనమాట. అది శివ అయితే అంటాడనమాట. నాకెందుకు కోపం, మీరు నవ్వుకుంటే నాకేం కోపం రాదు అని చెప్పేసి అంటూ మళ్ళీ వెళ్ళిపోతుంది. అయినా సరే ఇక శివను ఈ అమ్మాయి క్లాస్మేట్ ఇద్దరు కావాలని చెప్పేసి ఇక శివాన్ని నవ్విస్తూ ఉండేసరికి ఇంకా కోపం వచ్చేసి నువ్వు వెళ్ళి అక్కడ ఆ రిపోర్ట్ నువ్వు చేయి, నేను ఇక్కడ ఉంటాను, మీరేం వర్క్ చేయకుండా ఇలా కబుర్లు చెప్పుకుంటూ సరదాగా జరుగుతున్నారా అనేసి అంటే మేమేం కాదు అలా చేయలేదని అంటే నువ్వు వెళ్ళి అక్కడికి అని అంటే నేను వెళ్ళను, నేను శివతో పాటే ఉంటాను, నువ్వే వెళ్ళి అనేసి అంటూ ఉంటాడు. శివ ఏంటి ఇదంతా అనేసి శృతి అయితే అంటుంది. నీకేమైంది ఇబ్బంది, నాకేం అర్థం కావట్లేదు అనేసి ఇక శివ అయితే అంటూ ఉంటాడనమాట. అంటే నాకేం అర్థం కావట్లేదా అని చెప్పేసి కోపంగా ఇప్పుడు ఈ అమ్మాయి అక్కడికి వెళ్తుందా లేదా, నేనే ఉండాలి నీ పక్కన అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక దాంతో సరే అని చెప్పేసి ఇక తనకు నచ్చజెప్పి నువ్వు వెళ్ళి అక్కడ అవన్నీ రాసుకో రిపోర్ట్స్, మేడం వచ్చే టైం అయిందని చెప్పేసి ఇక తన్ని పక్కకు పంపించేస్తాడు. ఇక శృతి అయితే ఎక్కడో కాలుతున్నట్లుంది అనేసి అంటూ ఉంటాడనమాట. శివ అయితే అలా ఏం లేదు, మీరిద్దరు వర్క్ చేయట్లేదు, వర్క్ చేయడానికి కదా వచ్చింది, మీరిద్దరికి కబుర్లు చెప్పుకుంటే బాగోదని చెప్పేసి నేను ఇక్కడ ఉన్నానని చెప్పేసి ఇప్పుడు చెప్పు, ఎందుకు మీరు ఇంతవరకు ఏమేం చేశారు చెప్పు, ఎప్పుడు నేను చూసినా నవ్వుకుంటూనే ఉంటున్నారు కదా అనేసి అంటే ఇక అప్పుడు లేదు, వర్క్ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు ఏం చేయలేదు, నువ్వు వస్తావా రావా అని చెప్పేసి మేము నవ్వుకుంటూనే ఉన్నాము, నువ్వు వచ్చేసావు అని చెప్పేసి ఇక శివ కావాలని ఇక ఇలా చేస్తాడన్నట్లుగా అయితే చెప్తాడనమాట.
వచ్చేసావు నాకు అర్థమైందని చెప్పేసి అంటే ఏమర్థమైందని అంటే నాకేదో అర్థమైందిలే అని చెప్పేసి అంటూ ఉంటే చెప్పు నీకేం అర్థమైందంటే నేను చెప్పనంటే చెప్పను అంటాడనమాట. ఇక ఈలోపు ఇక రిషి వాళ్ళు వస్తారు, వాళ్ళు అయితే వస్తారు. ఎంతవరకు వచ్చింది వర్క్ అయిపోయిందా అని చెప్పేసి అంటే ఇక చేసినవే అవన్నీ కూడా చెప్తూ అయితే ఉంటారనమాట. ఇక నెక్స్ట్ డే మళ్ళీ వేరే ఏరియాలోకి వెళ్ళాలి, ఈ రోజుకి అయిపోయింది, ఇవన్నీ రిపోర్ట్స్ అన్నీ సబ్మిట్ చేయాలని చెప్పేసి ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతూ ఉంటే ఇక శివ